గజ్వేల్ ఎమ్మెల్యే కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన గజ్వేల్ బంద్ ఉదయం నుంచి ఉధృతంగా కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చి నిరసనలు చేశారు. ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. తెల్లవారుజాము నుంచే బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సర్పంచ్ ఎలక్షన్ లో ఓటమి పాలైపోయినరు, మున్సిపల్ ఎలక్షన్ లో ఓటమి పాలైపోయినరు. అదేవిధంగా ఎక్కడ చూసినా ఓటమి పాలైపోయినటువంటి ఇలా సొంత గ్రామం వర్గాల్లో నష్టపోయినరు. అదే వాళ్ళ అత్తగారు ఊరు ప్రాములపర్తిలో నష్టపోయినరు. ఇలా మున్సిపాలిటీలు తీసుకుంటే గజ్వేల్లో నష్టపోయినరు, తూప్రాన్లో నష్టపోయినరు. ఎక్కడ కూడా గెలవలే. ఇలా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారో లేకపోతే మహేష్ గౌడ్ గారి దగ్గరనో వాళ్ళ యొక్క ఇజ్జత్ పోయింది, వాళ్ళ గౌరవం పోయింది. ఉనికిని కాపాడుకోవడానికి కేసీఆర్ లాంటి వ్యక్తి రెసిడెన్షియల్ హౌస్ మీద, క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం దాన్ని మేము తీవ్రంగా ఖండించినాం. మేమే కాదు, రాష్ట్రంలో ఉండే మేధావులు ఖండించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి దౌర్భాగ్యం ఏంది, ఈ గుండాయిజం ఏంది, సయాన ఒక మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సాధకుని రెసిడెన్షియల్ మీద దాడి చేయడాన్ని చాలా మంది ఖండించినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏదేమైనప్పుడు కూడా ఇవాళ మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ గుండా మాదిరిగా ఎవరైతే చేస్తుండ్రో 2 సంవత్సరాల్లో మా గవర్నమెంట్ వస్తుంది. తప్పకుండా ఎవరెవరైతే రాంగ్ పోస్టులు పెడుతుండ్రో, ఎవరెవరైతే గుండాయిజం చేస్తుండ్రో, ఎవరైతే బట్టబాజీ పనిచేస్తుండ్రో తప్పకుండా ఐడెంటిఫై చేస్తున్నాం. మీకు రాబోయే రోజులలో ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి రోజు దగ్గరలో